తీసుకొని వచ్చి ఆ యాన్సిలరీస్ ద్వారా ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి ప్రజలందరికీ ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ నగరానికి బతకడానికి వచ్చేటువంటి వాళ్ళకి ఉండటానికి కావలసిన హౌసింగ్ బోర్డు కార్యక్రమాల్ని కూడా ఎల్ఐజీ అని, హెచ్ఐజీ అని, ఎంఐజీ అని అనేక అఫోర్డబుల్ హౌసింగ్ కార్యక్రమాలు పెట్టి ఈ నగరంలో జనం బ్రతకటానికి కావాల్సిన వెసులుబాటు అన్నింటినీ కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలే కల్పించాయి. ఆ తర్వాత క్రమంలో ప్రపంచం అంతా కంప్యూటరైజేషన్ జరుగుతూ ఉంటే ఆనాడు శ్రీ రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండి ఈ దేశం ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మిస్ అయింది కానీ కంప్యూటర్ రెవల్యూషన్ మిస్ కాలేమని చెప్పి పెద్ద ఎత్తున దృష్టి సారించి హైదరాబాద్ నగరాన్ని కేంద్రంగా పెట్టుకొని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఇక్కడ హైటెక్ సిటీ నిర్మాణంతో పాటు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి కావాల్సిన అన్ని వసతులు ఏర్పాటు చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిశ్రమల్ని ఇక్కడికి ఆహ్వానించి తీసుకొని రావటమే కాకుండా ఈ పరిశ్రమలకు కావాల్సినటువంటి వనరులు అందించడానికి ఈ రాష్ట్రంలో అనేక ఇంజనీరింగ్ కాలేజీలకు పర్మిషన్లు ఇచ్చి అందులో చదువుకునేటువంటి విద్యార్థులందరికీ ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి వాళ్ళందరూ కూడా ఈ పరిశ్రమలకు పనికొచ్చేటువంటి మానవ వనరులుగా తీర్చిదిద్దినటువంటి ఆనాటి ప్రభుత్వాలు చేసినటువంటి కార్యకలాపాలే తప్ప హైదరాబాద్ నగరానికి పాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఏమి చేయకపోగా ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మున్సిపల్ శాఖ కూడా వారి దగ్గరే ఉంది. వారు ప్రత్యేకంగా దృష్టి సారించి హైదరాబాద్ నగరాన్ని ఇంకా ఒక అడుగు ముందు తీసుకుని వెళ్ళి గ్లోబల్ సిటీగా మార్చాలనేటువంటి ఆలోచనతో మూసీ రిజర్వేషన్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఈనాడు ప్రపంచంలో ఏ నగరానికి పోయినా బాగా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఆ నగరాలు మధ్యలో ప్రవహిస్తున్నటువంటి నదుల్ని శుభ్రం చేసుకొని దాని చుట్టూ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసుకోవటమే కాకుండా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంతో పాటు ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం కూడా ఏర్పాటు చేసుకొని ఆ నదుల్ని జీవనదుల్లాగా ఉంచి ముందుకు తీసుకొని పోతా ఉన్నారు. ఆ రకంగా హైదరాబాద్ నగరాన్ని కూడా మార్చాలని దాదాపు 55-56 కిలోమీటర్లు ప్రవహిస్తున్న ఈ మూసీ నదిని కూడా జీవనదిగా మార్చాలని ఎంత ఒత్తిడి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా హైదరాబాద్ నగరం మనందరికీ గర్వకారణం. దీన్ని ప్రపంచ నగరంగా మారిస్తేనే మన యువతకి విద్య ఉపాధి అవకాశాలన్నీ పెరుగుతాయనేటువంటి ఆలోచనతో ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతా ఉంటే అభివృద్ధి జరిగితే మూసీ రిజర్వేషన్ జరిగితే గోదావరి నీళ్ళని తీసుకొచ్చి మూసీలో ప్రవహింపజేస్తే అక్కడ పర్యాటక రంగం అభివృద్ధి చెందితే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ ఆరోగ్యకరమైన జీవితం వస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం ఏమి కదల్చలేము అనేటువంటి ఒక భయంతో ఏదో రకంగా దీనిపైన బురద జల్లి ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో కుట్రపూరితంగా బీఆర్ఎస్ పార్టీ వారి సోషల్ మీడియాను ఉపయోగించి అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళందరినీ తొలగిస్తా ఉన్నారు. ఇది అన్యాయమని నానాయాగి చేస్తా ఉన్నారు.